ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి స్పిరిచువల్ గురుస్ అందరికి కూడా సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుందాం. నేను మీ ఆచార్య బల్లిపల్లి శశికాంత్ శర్మ, ఇంటర్నేషనల్ సుజోక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్. ఈరోజు మనం ఈ సుజోక్ థెరపీ అంటే ఏంటో తెలుసుకుందాము. ఆ విధంగానే ఈ సుజోక్ థెరపీ ద్వారా ఎట్లాంటి సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు మన ఇంటి దగ్గరే అనే విషయాలను కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇక్కడ ఈ సుజోక్ థెరపీ అంటే ఏంటంటే ఇది 27 రకాల థెరపీస్ మనకు దీంట్లో ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మనకు ఏదైతే అర్థమవుతుందో, ఏదైతే మనం ఇంటి దగ్గర చేసుకోగలుగుతామో దాన్ని మాత్రమే మనం ఈరోజు తెలుసుకుందాం. దీంట్లో సు అంటే చెయ్యి, జోక్ అంటే కాలు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలన్నీ కూడా ఏంటంటే మనకు చేతులలో కాళ్ళల్లో ఉంటాయని అర్థం. కాబట్టి ఆ ప్రాంతంలో మనం ప్రెస్ చేసుకుంటే దాన్ని ప్రెషర్ థెరపీ అంటాము. ఆ ప్రాంతంలో మనము విత్తనాలు పెట్టుకుంటే సీడ్ థెరపీ అంటాము. అదే ప్రాంతంలో నీడిల్స్ పెడితే అక్యుపంక్చర్ అంటామన్నమాట. ఇది కంప్లీట్గా మైక్రో సిస్టమ్. అంటే మనకి ఇంతకుముందు మనం డెస్క్టాప్ వాడేవాళ్ళం, చాలా పెద్దగా ఉండేది. దాని తర్వాత ల్యాప్టాప్లు వచ్చినాయి. ల్యాప్టాప్ తర్వాత ఏంటంటే కంప్లీట్గా మొబైల్లోనే మనం వర్క్ అంతా చేసుకుంటున్నాం ప్రజెంట్. కాబట్టి ఈ సుజోక్ థెరపీ అనే సిస్టమ్ ఏంటంటే కంప్లీట్గా ఇది అడ్వాన్స్డ్ టెక్నిక్ అని చెప్పవచ్చు. కంప్లీట్గా మనకు సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ అన్నీ మన చేతులలో కాళ్ళల్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ అసలు సుజోక్ థెరపీ ద్వారా ఎట్లా మన బాడీ అంతా మన చేతులలో ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దీంట్లో మొట్టమొదలు ఏంటంటే తంబ్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకు ఈ తంబ్ అంతా హెడ్ అనమాట. కంప్లీట్గా హెడ్లో ఇది వచ్చేసి ఫ్రంట్ ఏరియా. ఈ ఫ్రంట్ ఏరియా ఏంటంటే మనకు ఫస్ట్ జాయింట్ ఉన్నటువంటి ఏరియా అంతా కంప్లీట్గా మనకు ఫేస్. తర్వాత డౌన్ ఏరియా ఏదైతే ఉందో కింది జాయింట్ కంప్లీట్గా నెక్ ఏరియా. కాబట్టి ఇది ఫ్రంట్ ఏరియా. దీనికి కంప్లీట్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ ఏరియా కంప్లీట్గా మనకు సర్వైకల్ ఏరియా, అంటే నెక్ ఏరియా బ్యాక్ సైడ్. ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే ఇది ఎట్లా మనకు హెడ్ అవుతుంది, ఎట్లా మనకు ఇవి కాళ్ళు చేతులు అవుతాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే మనకు హెడ్లో నెక్ ఏరియా ఉంది, తర్వాత హెడ్ ఏరియా ఉంది, 2 జాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం తంబు చెక్ చేసుకున్నా ఏంటంటే మనకు ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్ 2 జాయింట్స్ ఉన్నాయి. అంటే హెడ్, నెక్. పోతే చేతులు కాళ్ళు చూసుకున్నట్టు అయితే రిస్ట్ జాయింట్ ఉంది, తర్వాత ఎల్బో జాయింట్ ఉంది, షోల్డర్ జాయింట్ ఉంది, కింద హిప్ జాయింట్, తర్వాత నీ జాయింట్, తర్వాత యాంకిల్ జాయింట్. ఈ 3 జాయింట్స్ ఉన్నాయి. అంటే కాళ్ళల్లో చేతులలో 3 జాయింట్స్ ఉన్నాయి. అట్లాగే మనం మిగిలిన ఫింగర్స్ అన్నీ మనం చూసుకుంటే ప్రతి ఫింగర్లో కూడా 3 జాయింట్స్ ఉన్నాయి మనకు. అంటే మన బాడీ ఎట్లా ఉందో దానికి మైక్రో సిస్టమ్ మనకు ఈ హ్యాండ్లో అనేది ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏది లెఫ్ట్ హ్యాండ్, ఏది రైట్ హ్యాండ్, ఏది లెఫ్ట్ లెగ్, ఏది రైట్ లెగ్ ఎట్లా గుర్తుపట్టాలి? ఎందుకంటే శరీరంలో సమస్య ఎక్కడైనా రావచ్చు. కాబట్టి వచ్చినప్పుడు ఆ ప్రాంతం దగ్గరికి మనం వెళ్ళి అక్కడ మనముగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఎట్లా? ఇక్కడ మనం ఏం చేయాలంటే మీకు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎట్లా మనం చెక్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది హెడ్ అనుకున్నాం మనం ఆల్రెడీ. ఇప్పుడు హెడ్ అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనము ఈ పక్కకి వెళ్తున్నాము. అంటే లెఫ్ట్ హ్యాండ్ ఈ పొజిషన్లో పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. కాబట్టి ఇది హెడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఏమొస్తుంది మనకు? ఆటోమేటిక్గా లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఏదైతే హ్యాండ్ వచ్చిందో ఫస్ట్ ఫింగర్ వచ్చేసి కంప్లీట్గా ఇది లెఫ్ట్ హ్యాండ్. కాబట్టి మన బాడీలో కూడా లెఫ్ట్ హ్యాండ్ తర్వాత వచ్చేది లెఫ్ట్ లెగ్. కాబట్టి సెకండ్ ఫింగర్ వచ్చేసి లెఫ్ట్ లెగ్, తర్వాత థర్డ్ ఫింగర్ వచ్చేసి రైట్ లెగ్. అంటే లెఫ్ట్ లెగ్ తర్వాత మనకు వచ్చేది రైట్ లెగ్, తర్వాత రైట్ లెగ్ తర్వాత వచ్చేది రైట్ హ్యాండ్ తర్వాత మనకు వచ్చేది హెడ్ అనమాట. కాబట్టి ఇది ప్రాసెస్. ఆ విధంగానే రైట్ హ్యాండ్లో మనం చూసుకున్నట్టు అయితే సేమ్. రైట్ హ్యాండ్లో ఇది హెడ్, తంబు హెడ్ అనుకున్నాం మనము. ఇప్పుడు తంబు నుంచి రైట్ సైడ్ ఫస్ట్ వెళ్తే వచ్చేటువంటి ఫింగర్ ఏదైతే ఉందో ఇది రైట్ హ్యాండ్ కదా. రైట్ హ్యాండ్ తర్వాత వచ్చేదేంటి? ఈ రైట్ హ్యాండ్ తర్వాత వచ్చేది మనకు ఆటోమేటిక్గా
రైట్ లెగ్. కాబట్టి సెకండ్ది రైట్ లెగ్, థర్డ్ది వచ్చేసి రైట్ లెగ్ తర్వాత లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్ తర్వాత లాస్ట్ చివరిగా వచ్చేది మనకు లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఈ విధంగా కంప్లీట్గా మనం డివైడ్ చేసుకోవాలి. చేసుకుంటే 2 లెగ్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ 2 హ్యాండ్స్ ఉన్నాయి దీంట్లో కూడా. కాబట్టి లాస్ట్ 2 ఫింగర్స్ హ్యాండ్స్ అవుతున్నాయి, మిడిల్ 2 ఫింగర్స్ లెగ్స్ అవుతున్నాయి. ఇక్కడ ఇది కూడా మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టు అవుతాయి. ఎందుకు ఇవి లెగ్స్ అయి ఉన్నాయి, ఇది హ్యాండ్స్ అయినాయని మనం చెక్ చేసుకుంటే కాళ్ళ యొక్క నిర్మాణం ఏంటంటే చాలా స్టాండర్డ్గా ఉంది మనకు. అన్నిటికంటే పొడవుగా ఉన్నాయి కాళ్ళు, తర్వాత దానికంటే కొంచెం పొట్టిగా ఉన్నాయి చేతులు, అన్నిటికంటే కంప్లీట్గా పొట్టిగా చాలా గట్టిగా ఉంది హెడ్. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టు అయితే ఈ ఫింగర్స్లో ఫస్ట్ ఫింగర్ తర్వాత లాస్ట్ ఫింగర్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్నిటికంటే ఈ మధ్యలో వాటికంటే చిన్నగా ఉంటాయి. కాబట్టి మిడిల్ 2 ఫింగర్స్ ఏంటంటే మనకు చాలా వీటికంటే పొడవుగా ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్టు అయితే మనకి ఏమవుతుందంటే ఈ 2 ఫింగర్స్ మనం ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఈ 2 సేమ్ ఉన్నాయి కదండి అంటాం. బట్ ఇక్కడ మీరు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టు అయితే ఇది డౌన్ పొజిషన్లో ఉంది, ఇది అప్ పొజిషన్లో ఉంది, బోన్ స్ట్రక్చర్ మీరు గమనించినట్టు అవుతాయి. కాబట్టి మనం దీని లెవెల్లో ఈ బోన్ను పైకి తీసుకున్నట్టు అయితే ఆటోమేటిక్గా ఇది పొడవుగా ఉంటుంది. అందుకని మిడిల్ 2 ఫింగర్స్ లెగ్స్, లాస్ట్ 2 ఫింగర్స్ హ్యాండ్స్. కాబట్టి ఏ హ్యాండ్ ఏది, ఏ లెగ్ ఏదో ఎట్లానో మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఈ లెగ్స్ హ్యాండ్స్ మనకు క్లియర్ అయిన తర్వాత మనకు సమస్య ఎక్కడ ఉంది అనేది మనం చెక్ చేసుకున్నట్టు అవుతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాంకిల్ జాయింట్లో పెయిన్ ఉందనుకోండి. కాబట్టి లెఫ్ట్ లెగ్లో యాంకిల్ జాయింట్లో పెయిన్ ఉంది అనుకున్నప్పుడు అంటే మనం ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని మిడిల్ ఫింగర్ వచ్చేసి లెఫ్ట్ లెగ్, కాబట్టి ఫస్ట్ జాయింట్ యాంకిల్ జాయింట్. ఆ విధంగానే లెఫ్ట్ లెగ్లో మోకాలు నొప్పి ఉందనుకోండి. కాబట్టి ఇది లెఫ్ట్ లెగ్ అనేది మనకు ఫిక్స్ అయిన తర్వాత మిడిల్ జాయింట్ ఏదైతే ఉందో ఇది నీ జాయింట్. కాబట్టి ఇక్కడ మనం పాయింట్లు వెతుక్కుంటాము. ఎట్లా వెతుక్కోవాలి ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఆ విధంగానే లెఫ్ట్ లెగ్లో హిప్ జాయింట్ ఉంది అంటే చాలామందిలో ఏంటంటే ఈ నడుము నొప్పి ఉన్నటువంటి వాళ్ళలో కానీ సయాటికా పెయిన్ ఉన్నటువంటి వాళ్ళలో ఏంటంటే కాలు లాగడం అనేది ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళకి సంబంధించిన పాయింట్ అంతా మనకు హిప్ జాయింట్లో ఉంటుంది, అంటే థర్డ్ జాయింట్. ఆ విధంగానే మనకు రిస్ట్ మణికట్లో నొప్పి ఉందనుకోండి, రైట్ హ్యాండ్లో మణికట్లో పెయిన్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనము, రైట్ హ్యాండ్కి వెళ్తాము. రైట్ హ్యాండ్లో ఫస్ట్ ఫింగర్ ఏదైతే ఉందో ఇది రైట్ హ్యాండ్ కదా. ఇప్పుడు ఫస్ట్ జాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ జాయింట్ రిస్ట్ జాయింట్. కాబట్టి రిస్ట్ జాయింట్లో మీకు నొప్పి ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ జాయింట్లోకి వెళ్తారు. దాని తర్వాత మిడిల్ జాయింట్ ఏదైతే ఉందో ఎల్బో జాయింట్, అంటే టెన్నిస్ ఎల్బో ప్రాబ్లమ్స్ కానీ ఎల్బోలో మీకు పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మిడిల్ జాయింట్లోకి వెళ్తాం మనం. దాని తర్వాత షోల్డర్ జాయింట్, చాలామంది ఫ్రోజన్ షోల్డర్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత చేతి సరిగా పైకి రాదు. కొన్ని మూమెంట్లలో మీరు హ్యాండ్ మూమెంట్స్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో కానీ రైట్ హ్యాండ్లో కానీ మూమెంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని మూమెంట్స్లో నొప్పి వస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఈ జాయింట్ ఏదైతే ఉందో ఇది షోల్డర్ జాయింట్ అనమాట. అంటే చాలా సింపుల్. మీకు రైట్ హ్యాండ్లో పెయిన్ ఉంటే రైట్ హ్యాండ్లో ఫస్ట్ ఫింగరు, లెఫ్ట్ హ్యాండ్లో మీకు నొప్పి ఉన్నప్పుడు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్లో ఫస్ట్ ఫింగర్ అనమాట. ఈ విధంగా మనకు సంబంధించిన ప్రాబ్లమ్స్కు కాళ్ళల్లో చేతులలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వీటిని ఈ విధంగా వాడుకుంటాం. అంటే మ్యాక్సిమం చాలామంది సఫర్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్. కాబట్టి మనం స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ తీసుకుందాం. అంటే వెన్నెముక సంబంధించిన సమస్యలు. వెన్నెముక సంబంధించిన సమస్యలలో మనకేమేమి వస్తాయంటే మెడ నొప్పి వస్తుంది. మెడ నొప్పికి అనగానే మనకేంటంటే ఆటోమేటిక్గా మనకు సుజోక్ థెరపీ ప్రకారంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ఏరియా సర్వైకల్ ఏరియా C1 to C7. కాబట్టి ఈ ఏరియాలో మనం చెక్ చేసుకోవాలి, చాలా సింపుల్. ఆ విధంగానే షోల్డర్ పాయింట్, లెఫ్ట్ షోల్డర్ కానీ రైట్ షోల్డర్ కానీ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, చాలా సింపుల్. ఇంతకుముందు మనం అనుకున్నప్పుడు లెఫ్ట్ షోల్డర్ అనగానే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి, రైట్ షోల్డర్ అనగానే రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ షోల్డర్లో నొప్పి ఉందనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాము. దాని తర్వాత ఫస్ట్ ఫింగర్లో ఫస్ట్ జాయింట్ ఈ ఏరియాలో మనం పాయింట్ అనేది ఐడెంటిఫై చేసి ఈ ఏరియాలో ట్రీట్మెంట్ చేస్తాము. ఎట్లా ట్రీట్మెంట్ చేస్తామనేది మీకు చెప్తాను, బట్ ఐడెంటిఫై చేయడం ఎట్లా అనేది ఇప్పుడు చెప్తున్నాను. దాని తర్వాత నడుము నొప్పి చాలామందిలో, అంటే బ్యాక్ పెయిన్ అంటాం, లోవర్ బ్యాక్ పెయిన్. ఈ లోవర్ బ్యాక్ పెయిన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనేది చూసినప్పుడు కంప్లీట్గా మనకు ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఈ ఏరియాలో మీరు చెక్ చేసుకున్నట్టు అయితే ఇది లంబార్ రీజియన్. మనకు ఈ ఏరియాలో
L5 ఉంటుంది. తర్వాత L1 ఏరియా మనకి ఇక్కడ ఉంటుంది. L1 టు L5 పాయింట్ అనమాట ఈ ఏరియా. కాబట్టి ఈ ఏరియాలో మీరు ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎక్కడ పెయిన్ఫుల్ పాయింట్ ఉందనేది మనకు ఐడెంటిఫై చేస్తాము. దాని తర్వాత సయాటికా అంటే ఒక పక్క కాలు లాగడం. మీకు లెఫ్ట్ సైడ్ కాలు ఉంటుంది కొందరిలో. ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఏంటంటే కాలంతా తిమ్మిరిగా ఉంటుంది. దాని తర్వాత ఎక్కువ నడిచిన కాలు తిమ్మిరిగా ఉంటుంది. దాని తర్వాత కాలు కంప్లీట్గా స్ట్రేట్గా పెట్టుకున్నా కూడా కాలు నొస్తూ ఉంటుంది. దీన్ని మనం సయాటికా అంటాం అన్నమాట. కాబట్టి దీనికి సంబంధించి మనం ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే మీకు లెఫ్ట్ సైడ్ కాలు లాగినప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఈ మిడిల్ 2 ఫింగర్స్ మధ్యలో ఉన్న ప్లేస్ను మీరు ప్రెస్ చేస్తే మీకు పాయింట్స్ అనేవి వస్తాయి. ఆ విధంగానే రైట్ సైడ్ కాలు లాగుతూ ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే రైట్ సైడ్ చూపుడు వేలు తర్వాత మిడిల్ ఫింగర్ మధ్యలో ఈ గ్యాప్లో మీరు ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీకు ఈ పెయిన్ఫుల్ పాయింట్ అనేది మీకు తెలుస్తుంది. ఎక్కువ ఎవరైతే సిట్టింగ్ జాబ్ చేస్తారో ఎక్కువ కూర్చొనే పని చేయాల్సి వస్తుందో వీళ్ళలో ఖచ్చితంగా ఏంటంటే లంబర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత నెక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత దాన్ని ఆ విధంగానే నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కాళ్ళల్లో కూడా ఈ సమస్య అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ట్రీట్మెంట్ పార్ట్లోకి ఎంటర్ అవుదాం. ట్రీట్మెంట్ పార్ట్లో ఏ సమస్య వచ్చినప్పుడు అంటే స్పైన్ రిలేటెడ్ వాటిలలో ఏం చేయాలి అనేది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నెక్ పాయింట్స్. ఓకే, మెడ నొప్పికి ఏం చేయాలి? మెడ నొప్పికి సంబంధించి మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే నేను చూపిస్తున్నటువంటి ఈ బ్లూ మార్క్ ఏదైతే ఉందో ఈ లైన్లో మనము పెయిన్స్ చెక్ చేయాలి. ఇది పెయిన్ చెక్ చేయడానికి మనకు సుజోక్ థెరపీలో ఏంటంటే మనకు ఇట్లాంటి పరికరం ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ప్రోబ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంటి దగ్గర మనం ఏం చేయాలి అంటే అగ్గిపుల్ల కానీ లేదు మనం చెవిలో పెట్టుకునే ఇయర్ బడ్ కానీ ఉంటుంది, అది మీరు తీసుకొని నెమ్మదిగా మనం ఏం చేస్తామంటే ఆ ప్రోబ్ ఆ ఇయర్ బడ్ కానీ అగ్గిపుల్ల కానీ నెమ్మదిగా ఈ ఏరియాలో నెమ్మదిగా ప్రెస్ చేసి చూసుకోవాలి. ఒక్కొక్క పాయింట్ మిస్ కాకుండా ప్రెస్ చేసుకుంటూ చూసుకుంటే హెవీ పెయిన్ఫుల్ పాయింట్ అనేది మీకు వస్తుంది. ఎక్కడైతే హెవీ పెయిన్ఫుల్ పాయింట్ వచ్చిందో ఆ ఏరియాలో మీరు గ్రీన్ స్కెచ్ పెన్తో మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పాయింట్ మళ్ళీ మిస్ అవుతే దొరకదు. కాబట్టి తర్వాత ఇంకా ఈజీగా మెథడ్ ఏంటంటే మనకు ప్రోబ్ ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ మీరు ప్రోబ్ ఉంటే నెమ్మదిగా పైనుంచి కిందికి ఎక్కువ ప్రెస్ చేయకుండా నెమ్మదిగా వెళ్తూ ఉంటే మనకు ఈ గతుకుల రోడ్లో వెళ్ళినప్పుడు ఎట్లయితే స్పీడ్ బ్రేకర్లు వస్తాయో అట్లా మనం దీన్ని కదిలిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే పైకి కిందికి కొంత ఆ ఏరియా మనకు ఎగుడు దిగుడుగా తెలుస్తుంది. ఆ ఏరియా కొంత పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ మీకు ఉందో దాన్ని మనం ప్రెషర్ పాయింట్ అంటాం అన్నమాట. అంటే మన బాడీ ఆ మెడ నొప్పికి సంబంధించిన మెడిసిన్ ఆయా ప్రాంతంలో దాచిపెట్టుకొని ఉంటుందన్నమాట. దీన్ని శక్తి కేంద్రాలను కూడా మనం అంటాం అన్నమాట. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎనర్జీ బాల్ అంటాం. రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి. కాబట్టి ఈ ప్రెషర్ పాయింట్ ఎక్కడుంది అని మనది గమనించినప్పుడు ఈ మిడిల్లో కొంత పాయింట్ అనేది వస్తుంది. ఎక్కడైతే పాయింట్ వచ్చిందో ఆ ఏరియాలో మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం మార్క్ చేసుకున్నామో 90% పని అయిపోయినట్టే. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ పెయిన్ఫుల్ పాయింట్ మనం గుర్తించాము. ల్యాప్టాప్ తర్వాత డెస్క్టాప్ ఎక్కువగా ఎవరు వాడుతుంటారో వాళ్ళు వాడుతుంటే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఫింగర్స్ టైప్ చేస్తూనే ఉంటాయి. ఆటోమేటిక్గా కంప్లీట్ ఫుల్ స్ట్రెస్ అంతా నెక్ తర్వాత షోల్డర్స్ మీద వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఏమవుతుందంటే మీకు ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ వస్తాయి. అంటే నెక్లో పెయిన్ లేని వాళ్ళకు కూడా ఈ ప్రెషర్ పాయింట్స్ వస్తాయి. అంటే మీకు 3-4 ఇయర్స్ తర్వాత నెక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అన్నప్పుడు కూడా మీకు ఆ పాయింట్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని క్లియర్ చేసేసుకుంటే సహజంగా మనకు ఆ సమస్య రాకుండా ఉంటుందన్నమాట. ఇంకోటి ఇది 100% మెడిసిన్ ఫ్రీ. మనం ఎట్లాంటి మందులు లోపలికి ఇవ్వట్లేదు. మన బాడీ తయారు చేసుకున్నటువంటి మెడిసిన్నే మనం వాడుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేని థెరపీ మనకిది. ఎందుకంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ 100% ఉండవు. మీరు కరెక్ట్ పాయింట్ మీద ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు తప్పిపోయి వేరే పాయింట్లు పెట్టుకున్నా కూడా మీకు నష్టం అంటూ ఏం జరగదు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఈ పాయింట్ ఐడెంటిఫై చేసుకున్నాము. ఐడెంటిఫై చేసుకున్నప్పుడు సీడ్ థెరపీ ఎట్లా చేయాలి? సీడ్ థెరపీ మనం చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక చిన్న ప్లాస్టర్ మనకు అవసరం. ఈ ప్లాస్టర్ మనకు అన్ని మెడికల్ షాప్స్లలో దొరుకుతుంది. సుజోక్ థెరపీలో సీడ్ థెరపీకి 100% ప్లాస్టర్ అనేది రిక్వైర్మెంట్. కొంతమంది రెగ్యులర్గా మనకు ఈ కరెంటు వాటికి వాడే ప్లాస్టర్స్ వాడుతుంటారు. అది వాడొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మన స్కిన్ వేరు,
వేరే ఎలక్ట్రిసిటీకి సంబంధించింది వేరు. కాబట్టి మనం ఏం చేయాలంటే సర్జికల్ ప్లాస్టర్ మాత్రమే తీసుకోవాలి. ప్రతి మెడికల్ షాపులలో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఈ సర్జికల్ ప్లాస్టర్ని మనం ఏం చేస్తామంటే ఈ విధంగా కట్ చేసుకుంటాం, మనకి ఎంత అవసరమో అంత. దాని తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి పెసర గింజను కానీ కంది గింజను కానీ తీసుకుంటాము. ఈ విత్తనాలు తీసుకున్నప్పుడు మనం దీన్ని ఏమంటామంటే సీడ్ థెరపీ అంటాం. నేను ఒక విత్తనాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ విత్తనాన్నే ఎందుకు తీసుకోవాలి? ప్రాణశక్తి అనేది ఈ విత్తనాల్లో ఉంటుంది. అంటే మీరు ఒక 5 సంవత్సరాలు విత్తనాన్ని లోపల పెట్టేసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ విత్తనాన్ని బయటకు తీసి భూమిలో వేస్తే దాంట్లో నుంచి మొలకొస్తుంది. అంటే ఆ ప్రాణశక్తి దాంట్లో నిక్షిప్తమైంది. అంటే పంచభూతాలతో అది నిర్మితమైంది. ఈ శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమైంది. సీడ్ థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ వృక్షాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాటిలో ఉన్నటువంటి మంచిని మనకిచ్చి మనలో ఉన్న చెడుని అవి తీసుకుంటాయి సహజంగా. కాబట్టి ఆ శక్తి వాటికి ఉంది, మనకు హెల్ప్ చేయడానికి అవి నిరంతరం కూడా రెడీగా ఉంటాయి అన్నమాట. కాబట్టి దానికి ఈ విత్తనాన్ని ఎక్కడైతే ఈ ప్రెషర్ పాయింట్ ఉందో, అంటే ఈ ప్రెషర్ పాయింట్ ఉన్నటువంటి పాయింట్లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా అప్లై చేస్తాం. అప్లై చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దీనికి ఆ కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే అరగంటకు ఒకసారి ఈ పాయింట్ మనం ప్రెస్ చేస్తూ ఉంటాం. అరగంటకు ఒకసారి ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఎక్కడైతే ప్రాబ్లమేటిక్ ఏరియా ఉందో వెంటనే మీకు రిలీఫ్ అనేది అవుతుంది. కాబట్టి సుజోక్ థెరపీలో మీకు పెయిన్ రిలీఫ్ కావడానికి 1 నిమిషం నుంచి 3 నిమిషాలు సరిపోతుంది. అంటే ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ మీరు ప్రెస్ చేయగానే మీకు నెక్ పెయిన్లో మీకు రిలీఫ్ అనేది తెలిసిపోతుంది వెంటనే, ఎక్కువ టైం పట్టదు. మనకు నెక్ పెయిన్లో రిలీఫ్ తెలియట్లేదు అంటే మనం పెట్టుకున్నటువంటి పాయింట్ కరెక్ట్ కాదు అని అర్థం అన్నమాట. కరెక్ట్గా పాయింట్ పెట్టేసుకొని మనం ప్రెస్ చేసుకుంటే మంచి రిలీఫ్ అనేది మెడలో ఉంటుంది. ఇది నెక్కి సంబంధించినటువంటి పాయింట్. ఎగ్జాక్ట్లీ ఇది అని కాకుండా కొంతమందిలో కింద రావచ్చు, కొంతమందిలో పైన రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బట్ ఆ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని సీడ్ పెట్టుకుంటే దీన్ని మనం సీడ్ థెరపీ అంటాము. పోనీ ఈ సీడు ప్లాస్టర్ లేదండి శర్మ గారు, మరి మేము ఏం చేయాలి? ఎందుకంటే అంత సమయం మాకు లేదు, ఏం చేయొచ్చు? ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే సీడు ప్లాస్టర్ మీ దగ్గర లేకుంటే మీరు ప్రెషర్ అప్లై చేయొచ్చు. ప్రెషర్ ఎట్లా అప్లై చేయొచ్చు అంటే మన ఇంట్లో నువ్వుల నూనె ఉంటుంది, లేదు ఆముదం ఉంటుంది, ఏదో ఒక మంచి నూనె అంటే సహజ సిద్ధమైనటువంటి నూనె, కెమికల్ బేస్డ్ కాంది, ఆ ఆయిల్ని మీరు ఈ ప్రాంతంలో కొంత అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే పైనుంచి కిందికి దీన్ని ప్రెస్ చేస్తూ ఉండండి. ఈ సర్వైకల్ ఏరియానంతా కూడా పైనుంచి కిందికి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఇక్కడ నుంచి సైడ్ నుంచి కూడా ప్రెస్ చేయండి. అంటే ఇక్కడ నుంచి ఒక 11 టైమ్స్, ఈ సైడ్ నుంచి ఒక 11 టైమ్స్, ఈ సైడ్ నుంచి ఒక 11 టైమ్స్, ఈ విధంగా మీరు ప్రెస్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు ప్రెస్ చేస్తూ ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు నెక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా చాలా రిలీఫ్ అనేది సహజంగా అవుతుంది. ఇది మనం చేసుకునే కంటే మనకి ఇంకొకళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది. రెండోది, నేను ఇప్పుడు నా కెమెరా నా ముందుంది కాబట్టి నేను చేతి ఈ విధంగా పెట్టి చేస్తున్నాను. మీరేం చేయాలి? చేతి ఫ్రీగా వదిలేసుకోండి, 2 చేతులు ఇట్లా పెట్టేసుకొని మీరు ప్రెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఆటోమేటిక్గా నెక్ రిలేటెడ్ ఇష్యూస్కి మనకి ఈ పాయింట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీని తర్వాత చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే నడుము నొప్పి, లోవర్ బ్యాక్ పెయిన్. కాబట్టి ఈ లోవర్ బ్యాక్ పెయిన్ కూడా సేమ్ సిస్టమ్ను మనం అప్లై చేస్తాం. లోవర్ బ్యాక్ పెయిన్ ఏం చేస్తామంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవచ్చు, రైట్ హ్యాండ్ తీసుకోవచ్చు. సయాటికా చెప్పట్లేదు. సయాటికాకు రూట్ కాజ్ వచ్చేసి లంబార్ రిలేటెడే. అంటే L4, L5 డిస్కంప్రెషన్ కానీ వీటి ద్వారానే మనకు ఆ కాలు లాగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాల్సింది లంబార్ రీజియన్. కాబట్టి ఈ లంబార్ రీజియన్ మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటామంటే ఈ 2 ఫింగర్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఏదైనా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ మిడిల్ ఏరియా ఏదైతే ఉందో రెడ్ పెన్తో నేను మార్క్ చేస్తున్నాను. ఇది లంబార్ రీజియన్ మనకు, అంటే లంబార్ను కరస్పాండెన్స్ చేసేటువంటి ఏరియా ఇది. దీంట్లో ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? దీంట్లో ఐడెంటిఫై చేసుకోవడానికి మేమైతే ఈ ప్రోబ్ యూజ్ చేస్తాము. అంటే ప్రోబ్ ద్వారా ఈ 2 బోన్స్ను ప్రెస్ చేయొద్దు. మనం బోన్స్ను ప్రెస్ చేయకుండా ఏం చేస్తామంటే ఈ 2 బోన్స్ మధ్యలో ఉన్న మజిల్స్ను నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ వెళ్తాము. కిందిది L5,
పైన పాయింట్ L1, ఈ మధ్యలో L1 to L5 ఏరియా అనమాట ఇది, దాన్ని కరస్పాండెన్స్ చేసే ఏరియా. కాబట్టి మీకు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా ఈజీగా ఈ పాయింట్లో మీరు ఐడెంటిఫై చేసుకొని సీడ్స్ పెట్టుకోవచ్చు. ఈ ఏరియా చెక్ చేసుకోండి. చెక్ చేస్తూ ఉంటే పెయిన్ఫుల్ పాయింట్ అనేది మీకు తెలుస్తుంది. ఇంకోటి, ఈ ప్రోబ్ లేదు ఏం చేయాలి? ప్రోబ్ లేకున్నా మీకు ఇబ్బంది లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క తంబు కింద 2 ఫింగర్స్ ఈ విధంగా అప్లై చేయండి, 3 ఫింగర్స్ అప్లై చేసి పైన తంబుని ఈ విధంగా ప్రెస్ చేయండి. 2 బోన్స్ మధ్యలో. మీరు బోన్ను ప్రెస్ చేయొద్దు. ఇక్కడ నాతో పాటు మీరు చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. బోన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీకు చేతి స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. 2 బోన్స్ మధ్యలో ఉన్నటువంటి మజిల్ను మాత్రమే మీరు ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఒకవేళ ఈ పొజిషన్లో పట్టుకునేటట్టు అయితే తంబును బ్యాక్ సైడ్ ఇచ్చేసి ఈ 2 ఫింగర్స్ మనం ఈ విధంగా పెట్టుకుంటాము. చూపుడు వేలును పట్టుకున్నా పర్లేదు. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వెళ్తాము. హెవీ పెయిన్ఫుల్ పాయింట్ మనకి ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ వచ్చిందో ఆ ఏరియాలో మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకొని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్లాస్టర్కు ఏదైనా విత్తనాన్ని, ఇది ఇక్కడ ఏంటంటే మనం రాజ్మా సీడ్ కానీ కంది విత్తనాన్ని కానీ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఏరియా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సీడ్ తీసుకుంటాము. నేను గురువింద గింజను తీసుకున్నాను. ఈ గురువింద గింజను ఏం చేస్తామంటే ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో ఆ ఏరియాలో ఈ విధంగా అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత అరగంటకు ఒకసారి ఈ ప్రాంతాన్ని మనం ప్రెస్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మీకు ఇక్కడ పెయిన్ ఫ్రీ అయిపోయిందో, అసలు నొప్పే లేదో, ఆటోమేటిక్గా మీకు నడుములో కూడా నొప్పి అనేది ఫ్రీ అయిపోతుంది. దీని ఉద్దేశం ఏంటంటే నేను చెప్పే ఈ లంబర్ పాయింట్స్ కానీ సీడ్ థెరపీ కానీ మీరు ప్రెస్ చేసుకోమని చెప్పేది ఎందుకు అంటే, మీరు వాకింగ్ చేయకండి, ఎక్సర్సైజ్ చేయకండి, యోగా చేయకండి, ఈ ప్రెషర్ పాయింట్లు పెట్టుకుంటూనే ఉండండి అని కాదు. మనం బాడీ మూమెంట్స్ ఇవ్వాలి, వాకింగ్ చేయాలి. ఎందుకంటే అవన్నీ చేయకపోవడం ద్వారానే కదా ఈ సమస్యలు వచ్చినాయి, ఎక్కువ కూర్చోవడం ద్వారానే వచ్చినాయి. కాబట్టి ఎక్కువ కూర్చునే వాళ్ళు ఏం చేయాలి? ఎక్కువ వాకింగ్కి ప్రిఫరెన్స్ చేయాలి. ఎక్కువ స్టాండింగ్లో ఉండేవాళ్ళు అంటే టీచర్సు, తర్వాత ఈ మాల్లల్లో స్టోర్స్లలో పనిచేసే వాళ్ళు మ్యాక్సిమం స్టాండింగ్లోనే ఉంటారు. వీళ్ళకి కూర్చోవడం వీలు కాదు. వీళ్ళకి ఏంటంటే సమయం దొరికినప్పుడు కూర్చునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం చేసే పని బట్టి ఏది ఎక్కువ చేసినా సమస్యనే మనకు. కాబట్టి స్లీపింగ్ పొజిషన్, తర్వాత స్టాండింగ్ పొజిషన్, తర్వాత సిట్టింగ్ పొజిషన్, ఇవి బ్యాలెన్స్లో ఉండాలి. ఒకటే దాంట్లో ఎక్కువగా ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా బాడీలో ఇన్బ్యాలెన్స్, డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ మనకు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ పాయింట్ గుర్తుంచుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ విత్తనాలు లేకుండా మనం ఏం చేసుకోవచ్చు? ప్రెషర్ థెరపీ. అంటే విత్తనాలు పెడితే మనం సీడ్ థెరపీ అన్నాము. ఆ ఏరియాలో మనం ప్రెషర్ అప్లై చేసుకుంటే దాన్ని మనం ప్రెషర్ థెరపీ అన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సహజ సిద్ధమైన ఆయిల్ ఏదైనా సరే, నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఏదైనా సహజ సిద్ధమైన ఆయిల్ కెమికల్ బేస్డ్ కాంది ఇక్కడ అప్లై చేసుకోండి. కొంచెం అప్లై చేసుకొని ఏం చేయాలంటే దీన్ని ఈ ఏరియా నుంచి కిందికి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. మసాజ్ చేయడం అంటే ఊరికే పసుపు పూసినట్టు ఇట్లా రాయడం కాదు. దీన్ని ఏమంటామంటే ఇక్కడ నుంచి కంప్లీట్గా లోపలికి ప్రెస్ చేయాలి. ఫింగర్ చేస్తూ నెమ్మదిగా లోపల ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో దాన్ని మనం ప్రెస్ చేస్తూ అప్లై చేస్తూ ఉండాలి. ఒక 11 times ఆర్ 21 times పైనుంచి కిందికి మీరు మసాజ్ చేస్తూ ఉండండి. ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో ఆ ఏరియాలో కొంత క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మీకు ఏంటంటే చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్ పెయిన్, డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేవారు ఏంటంటే ఒకరోజు రైట్ హ్యాండ్, ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ ఆ విధంగా చేస్తూ ఉండండి ఒక వారం రోజుల పాటు. చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు ఏమవుతుందంటే మీకు మూమెంట్స్ అనేవి పెరుగుతాయి. ఆ మూమెంట్స్ పెరిగితే మీకు దగ్గరలో ఉన్న యోగా టీచర్ని కానీ ఎవరినైనా సంప్రదించి స్పెషల్గా మీరు మీకు సంబంధించి మీ సమస్యకు ఎట్లాంటి ఆసనాలు వేసుకోనో ఆ ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాంతోపాటు కొంత వాకింగ్ నెమ్మదిగా పెంచుకుంటూ ఉండడం. ఏదైనా ఏంటంటే సాధనాత్ సాధ్యతే సర్వం కదా. కాబట్టి శరీరాన్ని కదిలించడం మనం నేర్చుకోవాలి. ఆల్రెడీ కదిలించే వాళ్ళు, ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు శరీరానికి రెస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. కాబట్టి ఇది ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం. కాబట్టి ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఈ పాయింట్స్ కూడా వాళ్ళకు మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.